నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి దాదాపుగా 572 ఖాళీలతో ఆఫీస్ అటెండెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో మనము ఈ ఆఫీస్ అటెండెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంది, అదేవిధంగా వయోపరిమితి ఏ విధంగా ఉండాలి, మరీ ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రస్తుతం మనకు ఆర్బీఐ నుంచి విడుదల చేసినటువంటి ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 572 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. వీటికి సంబంధించినటువంటి జీతాలు చూసినట్లయితే ఎంపికైన తర్వాత మినిమం 24,250 రూపాయల నుంచి 53,550 రూపాయల వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలు చూసినట్లయితే అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే నోటిఫికేషన్లో ఒక లైన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. అని అంటే డిగ్రీ పాస్ అవ్వకూడదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో 10th పాస్ ఇక్కడ కావాల్సింది మినిమం 10th క్లాసే. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మీరు డిగ్రీ పాస్ అయినట్లయితే మాత్రం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేరనమాట. సో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, పీజీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోరాదని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి మొదలవడం జరుగుతుందంటే మనకు జనవరి 15న వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ చూసినట్లయితే ఫిబ్రవరి 4వ తేదీన వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి RBI.org.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది చేసుకోవచ్చు. అయితే మనకు 572 ఖాళీలు అని చెప్పుకున్నాం కదా. ఇందులో మనకు హైదరాబాద్లో మనకు దాదాపుగా 36 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ పోస్టులు 27 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎస్టీ మరియు ఎస్సీలో చెరో 3 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 3 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 36 ఖాళీలు అయితే మనకు హైదరాబాద్ కేంద్రంగానే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 572 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకు ఖాళీలు ఉండడం ఒక అదృష్టంగా భావించవచ్చు. సో ఎవరైతే అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఆన్లైన్లో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇప్పుడు హైదరాబాద్లో ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో హైదరాబాద్ పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీరికి తెలుగు సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీద ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రియారిటీ సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒక కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఒకటి చెప్పుకున్నాం కదా, ఎగ్జామ్ అనేది. సో ఇందులో మనకు సిలబస్ చూసినట్లయితే మనకు రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మరో 30 ప్రశ్నలు 30 మార్కులు, అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ ఆర్థమెటిక్ నుంచి మరో 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. సో ఓవరాల్గా 120 ప్రశ్నలకు గాను 120 మార్కులు అనేది మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా గంటన్నర 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 అంటే 0.25% ఒక రాంగ్ క్వశ్చన్కి మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఈ ఆర్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీస్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాల యొక్క ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.